కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిన్న హాట్ కామెంట్ చేశారు. దానిపై ఈరోజు విప్పులు బల్మూరి వెంకట్ అంటే అధ్యక్ష దయాకర్ ఏదో డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దానిపై మనతో మాట్లాడగానే వెంకట్ గారు అన్నారు. వెంకట్ గారు చెప్పండి, సో నిన్న కామెంట్ చేశారు, దీనిపై మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే మాట్లాడినప్పుడు ప్రజల్ని ఉద్దేశించి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల సమస్యలపైన మాట్లాడలే తప్ప ఒక అక్కస్సుతోటి ప్రభుత్వం పైన ఒక కోపంతో కక్షతోటి సంఘ విద్రోహ శక్తులు లేక మారి రైల్వే పట్టాలని తీసేసేయాలి, సింగరేణి భవన్ని పేల్చేసేయాలి అని ఒక తీవ్రవాదులు లేక మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగాల ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తారు. గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడి ఒక ఆర్టీసీ డ్రైవర్ చావుకి వీరు కారణమయ్యారు. ఈ రోజు కూడా ఇటువంటి యాక్టివిటీస్ని చేయాలని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలకు వీళ్ళు పిలుపునిస్తారు. సో దీనిపైన ఇమీడియట్గా ఏదైతే సొమోటోగా కేసు బుక్ చేసి దీనిపైన దర్యాప్తు జరిపి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానితో పాటు హోంశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, వీళ్ళు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగేయాలని ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇటువంటి చర్యల్ని తక్షణమే ఆపే ప్రయత్నం చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తారు. 600 కోట్ల కుంభకోణం గురించి హరీష్ రావు మాట్లాడితే దాని గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. అనవసరంగా ఫ్యాబ్రికేటెడ్ నా మీద ఇది కామెంట్ చేస్తున్నా అంటున్నారు. సుమన్ మాట్లాడిన ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్గా ఆయన 2.5 వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనే ముందు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ పోస్ట్ చేసిన క్లిప్స్ ఆ వీడియో అంతా కూడా పెన్ డ్రైవ్లో వేసి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడినది చాలా క్లియర్ కట్గా సింగరేణి భవన్ని పేల్చేయాలి, మనం మిలిటెన్సీ యాక్టివిటీస్ చేయాలని మిలిటెన్సీ అనే పదాన్ని తను చాలా స్పష్టంగా తన స్పీచ్లో తను యూజ్ చేయడం జరిగింది. ఈరోజు దానికి నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఉద్దేశంతో హరీష్ రావు దాన్ని ఉద్దేశించి వక్రీకరించి మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు మాట్లాడిన ప్రతి అంశం పైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వ భవనాల్ని పేల్చేసేయాలి, రైలు పట్టాలని తీసేసేయాలి, ప్రజలను ప్రయాణించే రైలు ప్రజల ప్రాణాలకే ఆటంకం కలిగించాల్సిన ఒక ఆలోచనతోటి మీరు మాట్లాడుతున్నారంటే మీ వైఖరి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. కామెంట్స్పై మాట్లాడడానికి రేపు అధ్యక్ష దయాకర్ గారు అన్నారు. చెప్పండి, సో అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు వ్యాఖ్యలు చేశాడు, అనిరుద్ రెడ్డి ఇప్పుడు మాట్లాడాడు, చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. మేమేదో మాట్లాడితే దీని మీద డీజీ ఫిర్యాదు చేస్తారని సుమన్ అంటున్నాడు. ఇప్పుడు గతంలో మాట్లాడినని చెప్పి దీన్ని కంపేర్ చేసుకోవడానికి కనీసం సిగ్గు ఉండాలి. మీరు రాజరికమో లేకపోతే దొర పెత్తనమో లేకపోతే ఫాసిజమో ఇట్లా వచ్చినప్పుడు మీరు నక్సలైట్లు మీరు గడీల మీద దాడి చేసిన చరిత్ర, ఇప్పుడు వాళ్ళు కూడా గాడీల్లాగా మార్చుకున్నారు ప్రజల ఆస్తులను, వాళ్ళని పేల్చమన్న చరిత్ర అది. అట్లా కాకుండా ఇప్పుడు ఇది ఏంది, ఏకంగా రైలు పట్టాలంటే ఎవరు పోయాయి, ఏ దొరలు పండేది రైలు పట్టాలు చెప్పండి? సింగరేణి భవనం కార్మికులకు రక్షణ చేసేది, వాటిని పేల్చమంటున్న పరిస్థితి వచ్చిందంటే పేల్చమంటే మంచిగా పేల్చమని చెప్పి ప్రభుత్వం కామ్గా కూర్చుంటుందా? కాబట్టి ఇవి డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయంటేనే మీరు తప్పు చేసిందని అంగీకరించినట్టుగా భావించాల్సిన అవసరం. అధికారం కోల్పోయి ఇలా మాట్లాడుతున్నారంటారా? అసహనమే అది కేసీఆర్ సమస్య. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా లేకపోతే హరీష్ రావు మాట్లాడినా సుమన్ లాంటి మాట్లాడినా రేపు ఇంకెవరు మాట్లాడినా కూడా కేసీఆరే దానికి బాధ్యుడు. అది తప్పు అని ఖండించమని లేదు, సుమన్ మాట్లాడినట్టే కేసీఆర్ని చెప్పమనండి. అంత వైరల్ అయిపోయి వాళ్ళ వీడియోల్లోనే ఎక్స్పో అయింది, వాళ్ళ దాని నుంచి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నారు. మేము అది మాట్లాడలేదని చెప్తున్నాం అంటే తుర్రుమని పిరికితనంతో ఉన్నట్టే లెక్క. అవినీతిని ప్రశ్నిస్తే జైలు వేస్తున్నారు క్రిషాంక్ని కానీ నల్లబాలను కానీ ఇలాంటి వారి మీద. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన దాన్ని ఒక మీడియా సంస్థగా మీరు సమర్థిస్తారా? పోనీ నేనంటే రాజకీయ పక్షం అనుకుందాం. ఇప్పుడు మేము మాట్లాడకపోయినా మమ్మల్ని జైల్లో పెట్టారు, అట్లా పెట్టేది ఉంటే బాగుంటుండే. మరి మా ముఖ్యమంత్రి గారికి ఏమో ఓపిక సహనం ఎక్కువ, అవినీతి అక్రమార్కులను కూడా సహించి ఇంకా బయట తిరిగేటట్టుగా ఉన్నారు. మరి అట్లా చేస్తేనేమో మళ్ళీ రాజకీయ కక్ష సాధింపు అంటారు. ఇప్పుడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడితే మంచిదే అని తెలంగాణ సమాజం అనుకుంటుందా? అట్లా మాట్లాడడం తప్పు అనే కన్ఫెషన్ కూడా, అంటే వాళ్ళకు మేము తప్పు చేసినామనే గిల్టీ కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రేపు ఇంకా పోతే ఇవాళ సుమన్ అంటాడు, రేపు ఇంకెళ్ళే అంటాడు, రేపు మళ్ళీ అంటాడు, ఇంకెవరెవరో అనుకుంటూ పోతారు. అట్లా అనుకుంటే ప్రభుత్వంగా వ్యక్తులుగా మేము కూల్గా ఉన్నా సిస్టమ్ కూల్గా ఉండదు కదా.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పీస్ అండ్ హార్మనీ, సోషల్ హార్మనీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ పని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చేస్తారు. ఉద్యమ సమయంలో 100 కేసులు నా మీద బుక్ అయ్యాయి, హైదరాబాద్లో నేను తిరగని పోలీస్ స్టేషన్ లేదు అని అన్నాడు. మేము తిరగలేదా? మేము కూడా తిరిగినాం కదా. మేము ఇట్లా పేల్చమని కూల్చమని ఏం చెప్పలేదు కదా. మరి కేసులు అంటే ఇప్పుడు వాళ్ళకేదో పెద్ద గొప్ప అన్నాడు, మా మీద కూడా కేసులు ఉన్నాయి. మేము చెప్పుకోము, వాళ్ళు చెప్పుకుంటారు, గింతే తేడా. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివి కూడా చేస్తే మంచిదే. తిరుగుతా అంటే తిరుగు, మరి ఎవడొద్దు. మీ డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ డీజీపీ ఫిర్యాదు చేశారు, నెక్స్ట్ స్టెప్ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఏ రకమైన చట్టాలు, ఏ రకమైన సెక్షన్స్ వాళ్ళకి అప్లై అయితే వాటిని బట్టి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డీజీపీ గారికి చెప్పిన వారు సానుకూలంగా ఉన్నారు. డెఫినెట్గా వారు కూడా ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి, ప్రొటెక్టర్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ కాబట్టి డెఫినెట్గా ఈ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ థింగ్స్. రైట్. ఇది మొత్తం మీద వ్యక్తులను, ప్రజలను, కార్మికులను, కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సుమన్ చేశాడు. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని విప్పులు వెంకట్, అద్దంకి దయాకర్ అంటారు. కెమెరా వంశతో 9+ న్యూస్, రాజ్ కుమార్, హైదరాబాద్.